वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. వైశాఖ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, గ్రహచార ఫలితం ఎలా ఉండబోతుంది మనం తెలుసుకుందాము. అయితే ముందుగా వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి అని చెప్పారంటే 9/5/2024 నుండి 6/6/2024 వరకు గుర్తుంచుకోండి. తేదీ 9/5/2024 నుండి 6/6/2024 వరకు ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. అయితే మా యొక్క ఛానల్ను ఇంతవరకు మీరు చూడని వారైతే, కొత్తగా చూస్తున్న వారైతే మా యొక్క అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకని చెప్పంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి. ఎందుకంటే మీ యొక్క జీవన విధానానికి మా యొక్క పంచాంగం తోడుగా ఉంటే దీని ద్వారా తెలుసుకొని మీ జీవన విధానాన్ని మార్చుకొని భగవంతుని సేవ చేసుకుంటూ స్వామివారి యొక్క పాద పద్మములు పట్టుకొని మీరు మీ యొక్క జీవన విధానాన్ని సాగించినట్టయితే మీకు శుభ ఫలితాలు అనేది కలుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మిథున రాశి వారికి ఈ మాసంలో స్థాన బలమును అంటే స్థాన బలం అనేది చేకూరుస్తుంది. కానీ ఆప్త బంధువులకు రోగ భయము ఉంటుంది. మీ యొక్క ఆప్త బంధువులు అంటే మీకు దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క రక్త సంబంధికులు కానీ వారి బంధువులకు కానీ రోగ భయం అనేది ఈ మాసంలో కలుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత వివిధ రూపములైన ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీరు చూసుకొని ముందుగా గమనించుకొని మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటూ వెళ్తే బాగుంటుంది. తర్వాత ఇందులోని మొదటి వారము చూసుకున్నట్టయితే సదా మనోవిచారము అంటే మీకు మనోవిచారము అని చెప్పంటే మీరైనా కార్యసిద్ధి తలపెట్టినప్పుడు ఆ కార్యం జరగకపోతే దీన్ని మనోవిచారము అంటారు. అంటే దానికి బాధపడుతూ మీ యొక్క మనస్సుతోటి చాలా బాధగా ఉంటుంది కాబట్టి దీన్ని మనోవిచారంగా చెప్పుకోవచ్చు. ఇది మీకు మొదటి వారంలో కలిగే భావము. తర్వాత తరచుగా రోగ బాధ అని చెప్పంటే మీకు ఏదన్నా ఇంతకు ముందు ఉన్న మీకు వ్యాధులు ఏమన్నా ఉంటే తరచుగా అవి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత వృధా సంచారము అంటే ఈ వారంలో మీకు వృధా సంచారం అని చెప్పంటే ఒక పని మీరు తలపెట్టి వేరే గ్రామానికి కానీ వేరే సిటీకి కానీ వెళ్తూ ఉంటారు. అయితే అది అక్కడ పని మీకు ఆ సిద్ధించకపోగా ఇది వృధా ఖర్చుతోటి మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత రెండో వారంలో ఎలా ఉండబోతుందంటే శుభకార్యము వలన ధన నష్టం అనేది జరుగుతుంది. మీ ఇంటిలో ఇది మిథున రాశి వారు మీరు శుభకార్యాలు అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ ఇంటిలోని శుభకార్యాలు అనేవి జరుగుతాయి ఏదో విధంగా. అంటే ఏ విధంగా అంటే మీకు కొందరికి ఎలా అని చెప్పంటే మీ కూతుళ్ళకు కానీ కొడుకులకు కానీ వివాహం చేయడం కానీ, తర్వాత తలనీలాలు సమర్పించడం కానీ, తర్వాత కేశఖండనం చేయించడం కానీ, తర్వాత మనము దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కానీ మీకు ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. శుభకార్యాల వల్ల మీకు ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పశు నష్టము అని చెప్పంటే దాని ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కష్టములు అయితే ఇది కలుగుతాయి రెండో వారంలో. తర్వాత ఇంకొకటి వచ్చేసి మూడో వారం చూసుకున్నట్టయితే మూడో వారంలో దుఃఖము అని చెప్పంటే మీరు ఏదన్నా మీరు కార్యసిద్ధి చేసినప్పుడు అది ఫలించకపోగా, ఉద్యోగానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఉద్యోగం ప్రయత్నించకపోగా అప్పుడు దాని ద్వారా కానీ మీకు దుఃఖం అనేది కలుగుతుంది. లేదు అని చెప్పంటే మీరు చేసే వ్యవసాయ వృత్తిలో ఏదైతే ఉందో అందులోని నష్టం వచ్చి మీ ధనధాన్యం అనేది నష్టము జరుగుతుంది. కాబట్టి దానివల్ల ధనము మనకు నష్టపోతాం కాబట్టి దానివల్ల దుఃఖం అనేది
కలుగుతూ ఉంటుంది. ఇంకా చూసుకుంటే వ్యాధి కూడా కలుగుతుంది. వ్యాధులు అనేటి అందరికీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇందులోని మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పాపకార్యములు చేసే ఎక్కువగా ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. తర్వాత ఇది ముందుగానే మీకు తెలుసు కాబట్టి ఆ పాపకార్యములు చెయ్యకుండా ఉంటే బాగుంటది అని చెప్పని నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది మీకు. తర్వాత ఉద్యోగంలో చిక్కులు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు ఉద్యోగం చేసిన వారైతే మీ యొక్క బాస్ తోటి కానీ ఇతరత్ర మీ కొలీగ్స్ తోటి కానీ మీకు ఉద్యోగంలో చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరేదైనా ప్రయత్నం చేస్తే దాంట్లో జయం అనేది జరగకుండా అపజయం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ వారంలో మీరు ఏదైనా కార్యసిద్ధి చేయాలంటే ఒక పనిని తలపెట్టాలంటే అది వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత నాలుగో వారంలో మనశ్శాంతి అనేది మీకు కలుగుతూ ఉంటుంది. తర్వాత భోజన సౌఖ్యము అంటే మీకు విందు భోజనాలకు వివాహ భోజనాలకు వెళ్తాయంటే ఇది ఆల్రెడీ మూడం కాబట్టి ఈ మాసంలో మీకు అసలు వివాహాలు అనేవి ఏమి ఉండవు కాబట్టి కావున మిగతా ఏది అంటే ఇతరత్ర మీ బంధువులలో ఉండే ఏదైనా శుభకార్యాలు ఉంటాయి కదండి, ఆ శుభకార్యాలకి భోజన సౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత కొంచెం మీకు ముందుగా కష్టాలు ఉన్నా కానీ ఈ 4వ వారంలో కొద్దిగా కష్టాలు అనేది తొలుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత శరీర బలం అనేది కలుగుతుంటే ఇప్పుడు 2వ వారం 3వ వారంలో ఏదైనా వ్యాధి బరిన పాడి ఉంటే ఈ 4వ వారంలో అయితే మీకు వ్యాధి నుండి విముక్తి అనేది కలుగుతుంది. తర్వాత మీకు శరీర బలం అనేది చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. మా వచ్చే వీడియోస్ను చూడాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ప్రతి మాసము లో మీకు మేము వీడియోలు చేస్తాము. మీ యొక్క గ్రహస్థితిని మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఇది మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మిత్రులందరికీ షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.